Hi friends, this is Swapna. Welcome back to our channel Smart Telugu Housewife. ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇది వచ్చేసి జనరల్ గా స్టూడెంట్స్ కానీ వర్కింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా బయట సింగిల్ గా ఉంటూ వాళ్ళే వంట చేసుకునే వాళ్ళు రకరకాల గిన్నెలు మెయింటైన్ చేయకుండా ఒకే వస్తువుతోటి వాళ్ళు ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే లంచ్ అయినా రైస్ రెసిపీస్ అయినా దమ్ బిర్యానీలైనా కూడా చేసుకునేలాంటి ఒక మంచి ఆప్షన్ని మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను. బిర్యానీ అంటేనే టెంప్టింగ్గా ఉంది కదా సో అది ఏంటో చూపించి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి అగారో నుంచి మనకి మల్టీ కుకింగ్ పాట్ అండి. చూడ్డానికి సేమ్ బేస్ వచ్చేసి మనకి రైస్ కుక్కర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే మీరు గమనిస్తే హీటింగ్ ప్లేట్ అనేది పెద్దగా ఉందన్నమాట. ఇలా వెడల్పుగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనకి దీంట్లో ఇచ్చినటువంటి బౌల్ చూసారు కదా, నాన్ స్టిక్ కోటింగ్ ఉన్నటువంటి ఈ యొక్క అల్యూమినియం బౌల్ అనేది దీంట్లో పెట్టుకుంటే చక్కగా ఫిక్స్ అవుతుంది. ఇది ఒక కుక్కర్ లాగా కాకుండా మనకి వంట చేసుకునే కడాయి ఎలా ఉంటుంది సేమ్ ఆ స్టైల్లో ఉండడం వల్ల దీంట్లో మనం పాలు కాచుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు మీరు కావాలి అంటే. అలాగే మనం బ్రేక్ఫాస్ట్ అన్ని రకాల ఉప్మాలు చేసుకోవచ్చు. ఒక 2 ప్లేట్స్ వరకు ఇడ్లీ పెట్టుకోవచ్చు. మీరు జాగ్రత్తగా కొంచెం గ్లాస్లో బ్యాటర్ వేసి దాంతో స్ప్రెడ్ చేసుకుంటే నాన్ స్టిక్ కోటింగ్ కాబట్టి మంచిగా దోశ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, పరాటాలు చేసుకోవచ్చు, అన్ని రకాలు. అండ్ మనం సర్వం స్టవ్ మీద ఒక గిన్నెలో పెట్టుకొని వండుకునే అన్నీ కూడా చేసుకోవచ్చు. మీరు బ్రెడ్ తెచ్చుకొని కూడా బేస్ చాలా వెడల్పుగా ఉంది కదా, ఎట్ ఏ టైం మనము 2-3 శాండ్విచ్లు కూడా చేసుకోవచ్చు అనమాట. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని మేనేజ్ చేసుకోవాలి. కానీ ఐడియా ఉంటే మొత్తం మనం ఇంట్లో రకరకాల గిన్నెల్లో బాండిల్లో చేసే రకరకాల వంటలన్నీ కూడా దీంట్లో ట్రై చేయొచ్చండి. ఇవన్నీ ట్రై చేయడానికి మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్. సో ఈ టెంపరేచర్ కంట్రోల్ అనేది ఉండడం వల్ల మనకి ఏ రెసిపీకి ఎలా కావాలి తక్కువ ఎక్కువ అనేది దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ యూజ్ చేసి హ్యాపీగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చూసిన తర్వాత నేను మీకు ఇందులో ఏమేమి చేసుకోవచ్చో కొన్ని రెసిపీస్ ట్రై చేసి చూపిస్తాను. సో దట్ మీరు ఏం వండుకోవచ్చు చెప్పడం కంటే కూడా చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. సో కొన్ని రెసిపీలు ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తాను. ఇటు డిన్నర్కి వంట చేయాలి కాబట్టి అవన్నీ కూడా స్టవ్ మీద బదులుగా దీంతోనే చేసేస్తాను. ఓన్లీ కార్నర్లో కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది కాబట్టి కరెంట్ ఉంటే మనం సమస్తము వంట చేసుకునే అన్నీ కూడా హ్యాపీగా దీంట్లో చేసేసుకోవచ్చు. స్పెషల్ ఫీచర్ వచ్చేసి మనకి చక్కగా లిడ్ వచ్చిందనమాట, ట్రాన్స్పరెంట్ లిడ్. సో ఇలా పెట్టుకొని మనం దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని కొంచెం క్లీన్ చేశాక వాడతాను. ఫస్ట్ మీకు దీని యొక్క మెయిన్ ఫీచర్స్ చూపిస్తాను. చూసిన తర్వాత మనమైతే దీంట్లో వంట స్టార్ట్ చేద్దాము. మీకు నచ్చి ఒకవేళ తీసుకోవాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ముందైతే కొన్ని ఫీచర్. ఈ ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ నేమ్ వచ్చేసి అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ అండి. మోడల్ రీగల్ మోడల్ అనమాట. కుకింగ్ ఫంక్షన్ ఉంటుంది, అడ్జస్టబుల్ టెంపరేచర్ కంట్రోల్ అనేది ఉంటుంది. మనకి ఈ ప్రోడక్ట్ విత్ 1 year వారంటీ వస్తుందండి. 3 లీటర్ కెపాసిటీ ప్రోడక్ట్ అనమాట. మనకి ఈ ప్రోడక్ట్తో 1.2 మీటర్ పవర్ కార్డ్ ఇస్తారు. అలాగే కూల్ టచ్ హ్యాండిల్స్ ఉంటాయి, ఎటువంటి వేడి ఉండవు. అండ్ అల్యూమినియం ఇన్నర్ పాట్ ఉంటుంది, గ్లాస్ లిడ్, మనకు ఒక మెజరింగ్ కప్పు, అలాగే ఒక చిన్న స్పాచులా, కుకింగ్ పాట్ అండ్ అవుటర్ బాడీ ఇవన్నీ కూడా దీంతో పాటు ఇస్తారు. సో ఎలా ఉంటుంది లుక్ అండ్ ఫీల్ అనేది ఇందాక చూపించాను కదండి. మనకి రెగ్యులర్ రైస్ కుక్కర్స్ ఉన్నట్టుగా పొడవుగా కాకుండా వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనం దీన్ని ఒక కుక్కర్ లాగా రైస్ కుక్కర్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ మనం ఒక కుకింగ్ పాట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కర్రీస్ కానీ ఏవైనా కూడా సాంబారు మనం వంట చేయాలన్న ప్రతిదీ కూడా దీంట్లో ట్రై చేసుకోవచ్చు. సో కొత్తది కదా, ఫస్ట్ టైం కొంచెం పాలతో ట్రై చేద్దాం అని చెప్పి ఆల్రెడీ నేను పాలు వేరే గిన్నెలో కాచేసానండి. ఇంకొక గిన్నెలో కొంచెం పాలు ఉంటే అవి జస్ట్ అసలు హీట్ అవుతాయి లేదా ఫస్ట్ టైం చెక్ చేయాలి కదా అని చెప్పి పాలు పెట్టాను. టైం చెక్ చేసుకున్నానండి. ఒక 2 నిమిషాల్లో మనకి కొంచెం పాలే కదా వెంటనే బాయిల్ అయిపోయినాయి. ఫస్ట్ టైం కుక్ చేసేటప్పుడు కొంచెం ఒక డిఫరెంట్ స్మెల్ లాగా అనిపిస్తుంది, కొత్త వస్తువు కదా. తర్వాత నుంచి మామూలుగా అనిపించింది, ఇబ్బంది ఏం లేదు. సో మనకి ఇది మెయిన్గా ఏంటంటే జస్ట్ ఆన్ చేయగానే ఇటు సైడ్ ఉంటుంది. గిన్నె వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి మనం క్లాత్ పట్టుకుని తీసే కంటే కూడా ఇట్లాంటి స్పాచులానో లేదంటే 2 చిన్న క్లాత్లతో అటు ఇటు పట్టుకుంటే తీయడం తేలిగ్గా ఉంటుంది. సో ముందైతే కొద్దిగా అలాగా కొంచెం బొట్టు పెట్టేసిన తర్వాత పాలు కాచాను. అది అయిపోయిన తర్వాత వాష్ చేసి మళ్ళీ మనం ఏదైనా కుకింగ్ చేసుకున్నాము. ఇలాంటి స్క్రబ్బర్స్ దొరుకుతాయండి మార్కెట్లో. మనకు ఒక పక్క స్పాంజీ, ఒక పక్క స్క్రబ్బింగ్. ఇలాంటివి ఉంటే ఏంటంటే మనము గట్టిగా గీరకుండా మృదువుగా ఉన్న స్పాంజ్ వైపు దాంతో క్లీన్ చేసుకుంటే కోటింగ్ అనేది పోకుండా జాగ్రత్తగా చాలా రోజులైతే వాడుకోవచ్చు మనం దీన్ని. ఇప్పుడైతే దీంట్లోకి ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి ఉంటే బయట తీసి పెట్టాను. నిన్న చూసారు కదా వ్లాగ్లో, ఆల్రెడీ ఇడ్లీయే చేశాను. ఇడ్లీకి ముందు నీళ్లు మరగాలి కాబట్టి నేను నీళ్ళు ఒక 1.5 గ్లాసున్నర అట్లా పోసేసి నాబు మనం మొత్తం హైలో పెట్టేశాను అనమాట. పెట్టిన తర్వాత
ఈ 2 ఇడ్లీ ప్లేట్స్కి కింద స్టాండ్ ఏం అవసరం లేదండి, జస్ట్ ఒకటి పెట్టాను. దానిపైన చూసుకొని హోల్స్ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచాను. హైలో మనం 10 నిమిషాలు ఉంచడం వల్ల మనకి చక్కగా ఇడ్లీలు ఉడికిపోయినాయి. ఇంకా నేను పిండి బాగా పులిసింది కాబట్టి కొంచెం కొంచెం వేసినా కూడా బాగా పెద్దగా వచ్చేసినాయి. అవి అయ్యే లోపల రైస్ కూడా పెట్టుకుందాము, కొంచెం ఇడ్లీ కొంచెం రైస్ రెండు మీకు ట్రై చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి బియ్యం కూడా కడిగేసుకుంటాను. బియ్యం అయితే నేను మీకు కొలత చూపించానండి, 1కి 2 అన్నట్టుగా. మామూలుగా అయితే నాకు బియ్యం మునుగా నీళ్ళు చూసుకుంటే సరిపోతుంది. బట్ అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యిద్దిలేండి, కొంచెం మరీ పలుకు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా కొలుచుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇవ్వండి ఇడ్లీలు కూడా మనకి పిండి మంచిగా పులిచేసరికి వేసిన దానికి సైజు బాగా పెద్దగా అయిపోయి దానిపైన ఉన్న మూతకి కొంచెం అంటుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అలా ఉన్నాయి, అంతే, ఏం లేదు. అండ్ ఈ కొంచెం మెస్సీ అంతా కూడా జరగడానికి కారణం ఏంటంటే నేను పెట్టే ముందే ఒక ప్లేట్ని బోర్లిచ్చి పెట్టాను. కాకపోతే దాని లోపల గ్యాప్ ఉంటుంది కదా, వాటరు ఇట్లా మరిగేటప్పుడు టప్ టప్ అని కొట్టుకుంటుందని చెప్పి మళ్ళీ ఈ ప్లేట్స్ తీసేసి యాజ్ యూజువల్గా పెట్టాను అనమాట. ఒక చిన్న ప్రయోగం చేశాను మధ్యలో. సో దానివల్ల కొంచెం వాటర్ వేపర్స్ అవి పడి అట్లా అయినాయి, కానీ ఇడ్లీలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఉడికాయండి. సో ఇప్పుడైతే రైస్కి అయితే నార్మల్గానే ఒక గ్లాస్ నుంచి నేను గ్లాస్న్నర వాటర్ అనేది పోసేసి హైలో పెట్టేసేసి ఉంచేస్తే ఆ నీళ్ళు ఎగిరిపోయే లోపల మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. చాలా చాలా సింపుల్. అదే మనం ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకోవాలంటే కూరగాయలు అవన్నీ తరిగేసేసి మామూలుగా ఆయిల్ వేసేసుకుని రెగ్యులర్గా బాండీలో ఎలా చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో ట్రై చేస్తే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. కానీ ఈ వ్లాగ్ ఎండ్ చేసేసిన తర్వాత కూడా నేను క్యారెట్ ఫ్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. ఎలా అంటే నాకు ఒక ఇండక్షన్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కుక్ చేసుకుంటే ఎలాంటి ఫీల్ వచ్చిందో అలాగే వచ్చింది. దానికంటే కూడా ఇది ఇంకా బాగా కన్వీనియంట్గా అనిపించింది. మరి ఇంకా వేడివేడి ఇడ్లీలు రెడీగా ఉంటే ఖాళీగా ఉంటానో చెప్పండి. చక్కగా 2 రకాల కారం పొడులు ఉన్నాయి, ఒక చట్నీ ఉంది టేబుల్ మీద, 3 వేసేసుకొని వేడివేడి ఇడ్లీలు అయితే తినేసాను. ఇలాగా ఈ వీడియో చూసాక మీకేమనిపించింది? ఈ ప్రోడక్ట్ తోటి నేనేం మిమ్మల్ని తీసుకోమని ఫోర్స్ చేయట్లేదు, బట్ దీనివల్ల చాలా చాలా బెనిఫిషియల్గా ఉందండి. సో మీకు చూపించిన ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఇది తీసాను అనమాట మూత. అన్నం మనం ఇలా పట్టుకుంటే కొంచెం కిందకి వంగింది చూసారా రైస్, అంటే ఇంకా కొంచెం తడి ఉంది. ఇంకొక 5 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చాను. మిగిలిన నీళ్ళు కూడా అయిపోయేసరికి పర్ఫెక్ట్గా అయిపోయింది. మంచిగా ఫ్లఫీగా, అంటే డైరెక్ట్గా నాన్ స్టిక్ గిన్నెలో ఎందుకని నేను అలా విడిగా వండుతున్నాను, మనం డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలాగా అన్ని రెసిపీస్ ట్రై చేసుకోవచ్చండి. మీకు నచ్చితే చక్కగా షాపింగ్ అయితే చేసుకోండి. కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. బాగా నచ్చింది, అన్ని రెసిపీస్ కూడా చక్కగా వచ్చాయి. సో హోప్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేసి ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూసారంటేనే రియల్లీ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. సో మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ నోటిఫికేషన్స్ నా ఫర్దర్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అయితే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. లింక్స్ అనే డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.